Thank you, sir. May I now request the Honorable Chief Minister to deliver his keynote address, please. సహచర మంత్రివర్గ సభ్యులు, చీఫ్ సెక్రటరీ, కలెక్టర్స్ and senior secretaries, all officials, friends. మనం ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్లో అనేక ప్రొసీజర్స్ తీసుకొచ్చాం. 23 నెలలు నేను ఎవ్రీడే కౌంట్ చేసుకుంటున్నాను, ఎవ్రీ అవర్ కూడా కౌంట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే టైమ్ ఈజ్ వెరీ ఎసెన్స్. సిస్టమ్స్ కూడా కొన్ని ఎస్టాబ్లిష్ చేశాం. Every month cabinet meeting, every 15 days. Every month SIPB, SIPC. అదే సమయంలో once in 3 months collectors conference. ఇవన్నీ ఎందుకంటే ఎక్కడికక్కడ సిస్టమేటిక్గా మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేయడానికి ముందుకు పోతున్నాం. ఇది 7వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. నేను 4వసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ వారసత్వంగా వచ్చిన సమస్యలు మనం చూస్తే, ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, 9,74,000 కోట్ల రూపాయలు డెట్. అట్ వన్ స్టేజ్ కేంద్రం ఇచ్చే సిఎస్ఎస్ స్కీమ్స్ అని నిలిపేయడం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్స్ దేనికి ఇస్తారు? కొన్ని మనం చేస్తాం, కొన్ని వాళ్ళు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ ఇవ్వాలి. అలాంటివి దగ్గర 10,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేసి, నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. నేను వాళ్ళని సమస్య అడిగితే వాళ్ళు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇంకొక పక్క 1,35,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ పనులు అయిపోయినాయి, డబ్బులు పే చేయకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా మనం చూసినప్పుడు ఈరోజు దగ్గర కొన్ని మార్పులు కూడా పోయిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి జిల్లా కలెక్టర్స్ అదనంగా వచ్చారు. 2 కొత్త జిల్లాలు ఫామ్ చేశాం. 28 జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇది. దానికి మిమ్మల్ని అందరినీ, కొత్త కలెక్టర్స్ కూడా, కొంతమంది కలెక్టర్స్ కూడా మారారు, అందరికి కూడా ఈ కాన్ఫరెన్స్కి వెల్కమ్. మేము ఎన్నికల్లో వీఆర్ ఇన్ డెమోక్రసీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న కూడా ఎలక్షన్లు మీరు చూశారు, ప్రజల మ్యాండేట్ చూశారు. పర్ఫామ్ చేయకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. అదే మరిగా పర్ఫార్మెన్స్ చేసి ప్రాపర్గా గవర్నమెంట్ కూడా కమ్యూనికేట్ చేయగలిగితే, గవర్నమెంట్ అన్నప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాలిటీషియన్స్ కాదు, అధికార యంత్రాంగం, మినిస్టర్స్ అందరం కూడా మనం పర్ఫామ్ చేయడమే కాకుండా మనం కమ్యూనికేషన్ కూడా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం రాలేకపోయారు, ఆయన కొద్దిగా సుస్థి ఉందని రాలేకపోయారు. కానీ ఇద్దరం కలిసి మేము ఇచ్చిన హామీ, అదే మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఇచ్చిన హామీ, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం. అదేవిధంగా సంక్షేమం, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఈ 3 కూడా మాకుండే అనుభవం, అదే మరి ఇప్పుడు వచ్చినటువంటి అడ్వాంటేజ్. ఒకప్పుడు నేను అనుకున్నా కూడా, ఇప్పుడే కేశవ్ గారు అంటున్నారు ఆయనకు ఫైనాన్సెస్ షార్ట్ ఫాల్ ఉంది. పీయూష్ గారు యాజ్ ఫైనాన్స్ సెక్రటరీగా ఆయన డ్యూటీ ఇది కాదని చెప్పాలి, లేకుంటే ఎక్కడికక్కడ ఇది చేయాలి. యాజ్ చీఫ్ మినిస్టర్ నాకు ఒక కమిట్మెంట్ ఉంది, చెప్పింది నిలబెట్టుకోవాలి. దట్ ఈస్ వేర్ ట్రస్ట్ ఫ్యాక్టర్. ఈ అన్నింటి మధ్య మీరు చూసినప్పుడు నేను క్లియర్గా మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా,
Truth is only one. That is where NDA central government is doing. ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒకటి వెల్ఫేర్ ఇవ్వకపోతే పబ్లిక్లో ఒక సానుకూలమైన వాతావరణం, ప్రజాస్వామ్యంలో డబ్బులుండే వాళ్ళకు వెల్త్ క్రియేట్ చేయడం కాదు, వెల్త్ క్రియేషన్ సామాన్య ప్రజలకు అందుబాటులో పెట్టాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ ఈజ్ అబ్లిగేషన్ కాదు, మన బాధ్యత. అందులో కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు చూసినప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ డెలివరీ ఆఫ్ వెల్ఫేర్. ఒకప్పుడు ప్రోగ్రాంలు ఇస్తానే ఉండేవాళ్ళం, పేదరికం ఎక్కడ కూడా తగ్గేది కాదు. డెలివరీ లీకేజెస్ ఎక్కువ ఉండేటివి. 100 రూపాయలు ఇస్తే ఒకప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు, మనం 100 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలని. ఇప్పుడు టెక్నాలజీ బెనిఫిట్ మీరు చూస్తే డీబీటీ ఎంత వేస్తామో నెక్స్ట్ 1 minute వాళ్ళ అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్క కైండ్ మనం ఇచ్చినా దాన్ని కూడా మనం ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకుంటున్నాం. అభివృద్ధి మీరు చూశారు, 5 సంవత్సరాలు ఏమాత్రం అభివృద్ధి లేకుండా గుంతల బండి రోడ్లు ఇవన్నీ ఉంటే ఈరోజు అభివృద్ధిని పరిగెత్తించగలిగాం, ట్రాక్లో పెట్టగలిగాం. నేను మొత్తం మార్చేసామని చెప్పను కానీ ఇంకా చేయాలని చాలా ఉంది, ట్రాక్లో పెట్టాం. గవర్నెన్స్ ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అనునిత్యం రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ, ఈ 3 కూడా మనం ఎక్కడికక్కడ వర్కౌట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ టైం. టెక్నాలజీ ఇస్ మెచ్యూర్డ్. టెక్నాలజీ అందరూ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో మనం ముందుకు పోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అల్టిమేట్గా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఎంపవరింగ్ పీపుల్, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అందులో చాలా వరకు నా లెక్క ప్రకారం ఇంకా చేయాలని చాలా ఉంది. ఆ డైరెక్షన్ అయితే క్లియర్గా పెట్టాం, అనేక పాలసీలు తీసుకొచ్చాం. ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో ఇప్పుడే రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్, దట్ ఈస్ నాట్ మై అచీవ్మెంట్, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ అచీవ్మెంట్ ఆల్ ఆఫ్ అస్. ఇక్కడుండే మనందరి సమిష్టి కృషి. 2 ఏళ్లకు మునుపు రాష్ట్రం గురించి ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఈరోజు రాష్ట్రం గురించి ఏం మాట్లాడుతున్నారు, ది అవార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేషన్. కాబట్టి ఈ యొక్క అవార్డు అనేది బాధ్యతను కూడా పెంచింది. ఇప్పుడు అవసరం కూడా ఇలాంటి అవార్డ్స్ మనకు. నేను చాలాసార్లు ఎన్నో అవార్డ్స్ ఇస్తే నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇది యాక్సెప్ట్ చేశాక దానికి కారణం కూడా ఇంకొద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, ఒకసారి పాజిటివ్ మూడ్ వస్తున్న ఉద్దేశంతో యాక్సెప్ట్ చేశాం. మరొకసారి దీనికి సమిష్టి కృషి చేసిన ఇటు క్యాబినెట్, ఇటు సెక్రటరీస్, నాట్ ఓన్లీ సెక్రటరీస్, లాస్ట్ మైల్లో పనిచేసిన చివరి వరకు ఒక గ్రామ స్థాయిలో పనిచేసిన అధికారి వరకు అభినందిస్తున్నా. ఇది మీ అందరికి అంకితం చేస్తూ ఇంకా బాధ్యత మళ్ళా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అయితే ఈరోజు మనం ఎన్నికల్లో హామీలు ఇచ్చాం. హామీలు నెరవేరుస్తూ ప్రజలు మెచ్చుకునేట్టుగా ఫలితాలు వచ్చే విధంగా పరిపాలనకు శ్రీకారం చుట్టాం. నేను పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కొలమానంగా పెట్టుకున్నా. అందుకే పీపీపీ విధానం, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, దీనికి ప్రాధాన్యత ఇచ్చాం. పింఛన్ పంపిణీ నుంచి అర్జీల పరిష్కారం వరకు ప్రతి ఒక్క సేవ కూడా ప్రజలు హర్షించాలి. ఈరోజు మీరు ఒక పింఛన్ ఇస్తున్నాం, పింఛన్ ఇచ్చినప్పుడు మనం డబ్బులు ఇవ్వడం ఎంత ముఖ్యమో లాస్ట్ మైల్లో డెలివరీ చేసే అధికారి ప్రవర్తన కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. అప్పుడే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పలు శాఖల్లో ఆల్ డెలివరీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా, మీకు అందరికి ఐడియా ఉంది, రీఎన్ఫోర్స్ చేస్తున్నా. మనం ఇచ్చే కైండ్ క్యాష్ సర్వీసెస్, all services we are measuring regularly with beneficiaries, IVRS or
క్యూఆర్ కోడ్ ఆర్ క్యాపీ ఏదన్నానండి మీరు సర్వేలన్నీ చేసుకుంటున్నాం. ఇప్పటికీ 74-75% రీచ్ అయ్యాం. నేను 90+ రీచ్ కావాలి. మీ అందరికీ లాస్ట్ మైల్ డెలివరీ ఎక్కడ లోపం ఉందో, ఒకవేళ సిస్టమ్ డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేయాలి. వ్యక్తుల యొక్క కెపాసిటీ ప్రాబ్లం ఉంటే యూ హ్యావ్ టు బిల్డ్ కెపాసిటీ బిల్డింగ్. అల్టిమేట్గా నేను చూశాను, టెస్ట్ చేశాను డేటా. టెస్ట్ చేస్తే బాగా చేసింది ఎక్కడ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎక్కడన్నా కానీ మిస్ఫైర్ అయితే మాత్రం ఇమ్మీడియట్గా ఇది హైలైట్ అవుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను 90% సంతృప్తి లక్ష్యం సీఎస్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరం కూడా సమిష్టిగా పనిచేయాలి. మినిస్టర్స్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే ప్రజాప్రతినిధి కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. అదే మరిగా ఇట్ ఈస్ నాట్ ఎ టార్గెట్, ఇట్ ఈస్ ఎ మ్యాండేట్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఒకవేళ మీరు చేయలేకపోతే అది మన అసమర్థత తప్ప కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎక్కడా చేయకుండా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పీజీఆర్ఎస్ అత్యధిక ప్రాధాన్యత. 100% పరిష్కారం కావాలి. ఇందులో కూడా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి నాన్ ఫైనాన్షియల్, పైకి కిందికి తిప్పడం కాదు, సమస్యకు పరిష్కార మార్గం పెట్టాలి. ఏదైనా లిటిగేషన్ ఉంటే ఆ లిటిగేషన్ ఎందుకు వచ్చిందో అలాంటివి కూడా నోట్ చేసి సిస్టంలో పెట్టుకుంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్, సేమ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మీకు అది క్లారిటీ ఉండాల్సిన అవసరం. 2 ఫైనాన్షియల్ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ జనైనవన్నీ పరిష్కారం చేస్తాం. దాన్ని ఏ విధంగా చేయాలనో ఎప్పటికప్పుడు మనం కూడా రివ్యూ చేసుకుంటాం, మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, అవన్నీ మనం అడ్రస్ చేస్తాం. అల్టిమేట్గా సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఈజ్ యువర్ రిపోర్ట్ కార్డ్. డెలివర్ రిజల్ట్స్, నాట్ రిపోర్ట్స్. ఒకప్పుడు మీరు రిపోర్ట్లు పంపిస్తూ వచ్చేవాళ్ళు, దానికి మీరు మా గవర్నమెంట్ బ్లేమ్ చేసేవాళ్ళు. ఎవ్రీడే ఒక రిపోర్ట్ పంపించాలని. ఇప్పుడు రిపోర్ట్ పంపక్కర్లా, మేము మీకు పంపిస్తున్నాం. మీరు ఆన్లైన్లో అప్డేట్ చేయడమే బాధ్యత. ఆటోమేటిక్గా ఇదయ్యే పరిస్థితి వస్తుంది. ఎవ్రీ గ్రీవెన్స్ ఈస్ క్లోజ్డ్, is the government strengthened. Deadline March 27. Revenue records. That is QR code and also ఏదైతే మనం బ్యాక్ ఎండ్ అంతా కంప్లీట్ చేసి అల్టిమేట్గా ఆ రోజు నుంచి ఇంకా గ్రీవెన్సెస్ 19 లిటిగేషన్ ఉంటే తప్ప గ్రీవెన్సెస్ అన్ని నాన్ ఫైనాన్షియల్ క్లియర్ అయిపోవాలి. అక్కడి నుంచి నేను ఏజెస్ టుగెదర్గా, డికేడ్స్ టుగెదర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు తీసుకొని అవసరమైతే సమాజానికి హానికరమైనటువంటి డెసిషన్స్ తప్ప ఆల్ అదర్ డెసిషన్స్ విల్ క్లియర్ ఇట్. ఇఫ్ నెసరీ విల్ బ్రింగ్ టు క్యాబినెట్ అండ్ విల్ క్లోజ్ ఇట్. అన్ని స్థాయిల్లో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కెపాసిటీ బిల్డింగ్. అప్పుడే నాణ్యత పెరుగుతుంది, వేగం వస్తుంది. థింక్ ఇన్నోవేటివ్ వే. ఎవ్రీడే రొటీన్గా ఆలోచిస్తే మీకు రొటీన్ ఆలోచనలు వస్తాయి. సమస్యని పరిష్కారం చేయడం కోసం ఇన్నోవేటివ్గా మీరు ఆలోచిస్తే ఆటోమేటిక్ కొత్త కొత్త ఆలోచనలు వచ్చి తద్వారా సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క, we are not here to manage the system. We are here to transform it. Innovate, reform, transform. Always we are all talking double live. ఇటీవల ఒక బుక్ చదివా. Scarcity of money is a myth. If you create, then money will be available. Temporary there is a setback. Temporary setback ఉందని withdrawal symptoms పెడితే you cannot do anything. How to overcome? Innovate. ఇప్పుడు ఉదాహరణకు వాటర్ ఉంది.
ఒకప్పుడు వాటర్ సర్ప్లస్, ఈ మధ్య కాలంలో వాటర్ డెఫిషియట్. ఎక్కడ చూసినా సమ్మర్ వచ్చిందంటే ఏ పాలిటీషియన్ మీద కుండలు ప్రదర్శిస్తారు, బిందెలు తెచ్చి రోడ్డుకు అడ్డంగా పెట్టి వీళ్ళు దానికి పోవడమే మానేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. దిస్ వేర్ వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు. ఒకప్పుడు నేను చూశాను మదనపల్లి 15 days 10 days వాటర్ ఇచ్చాం. దట్ ఈస్ నాట్ ఫార్ అవే 2014. ఈరోజు అక్కడ నీళ్ళన్నీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ ఎక్స్పెరిమెంట్ కూడా నేను మాట్లాడతాం. అంటే అది మన చేతల్లో ఉంది, అలాంటి మనం చేశాం. నేను మళ్ళీ వెల్ఫేర్, డెవలప్మెంట్, ఎంపవర్మెంట్, వెల్త్ క్రియేషన్ ఒక సైకిల్. ఈ సైకిల్ని ప్రాపర్గా ఎవరైతే మాస్టరైజ్ చేస్తారో అక్కడ స్కార్సిటీ ఉండదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి లేకుండా సంపద లేదు.